మంచిది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మనము గుడ్ ఫ్రైడే కొరకు 40 రోజుల ఉపవాస దినాలు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ 40 దినాలు ఉపవాసం రోజులలో మనము 6వ రోజులో మనము ఉన్నాము. దేవుడు నేటికి సజీవులుగా మనల్ని ఈ భూమి పైన ఉంచాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మన సంఘాల్లో చాలా మందికి అనారోగ్య సమస్యలు ఉన్నాయి. జ్వరాలతో బాధపడుతూ ఉన్నారు. నర బలహీనలతో బాధపడుతూ ఉన్నారు. ఇంకా జలుబులు, దగ్గులు, జ్వరాలు, ఇంకా అనేక రకమైనటువంటి అనారోగ్యం గురించి మనం మన సంఘస్థంలో ఉన్న బిడ్డలే కాదు, చాలామంది బాధపడుతూ ఉన్నారు. అయితే మనకి తెలియజేసిన వాళ్ళ కొరకు, అనారోగ్య సమస్యల కొరకు, ఆర్థిక సమస్యల కొరకు, ఇంకా కుటుంబ సమస్యల కొరకు, మరియు జరగబోయేటువంటి వాక్యం కొరకు మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అందరూ తలలు వంచుకోండి. మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 నాయన. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన వారం నుంచి నాయన ఈ వారం వరకు ప్రభువా, నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడినందుకు నీకే స్తోత్రం 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 చెల్లించుకుంటున్నాం ప్రభు. నా గొప్ప దేవుడా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీకే స్తోత్రాలు. ఈ దినమునైనా బలహీన పరిస్థితుల్లోనైనా అనేక మంది బిడ్డలు ఉన్నారు ప్రభువా. నీకే స్తోత్రాలు నాయన. అవును యేసయ్య, స్వరాలతోనూ, నిమ్ములతోనూ, దగ్గులతోనూ అనేక మంది బిడ్డలు బాధపడుతున్నారు ప్రభువా. నీకే స్తోత్రాలు. ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని అయినా బలహీనతలు కలిగించి బలపరచండి ప్రభువా. నీకే స్తోత్రాలు నాయన. యేసయ్య, ఈ దినం బలహీన పరిస్థితుల్లో ఉండే బిడ్డల ప్రభువా, నీ దాసును బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. విపరీతమైన దగ్గుతోనైనా ఎంతగానో బాధపడుతుంది దాసులు మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య, ఈ దినము నీ సన్నిధిలో గడపలేని స్థితిలో నుండి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ కృప, నీ కనిగిరాలు చూపించండి. నీ చిత్తము, నీ సంకల్పమైతేనైనా ఆ బిడ్డను తాకి ముట్టినైనా ఆ దగ్గు నుంచి విడుదల దయచేసి రేపు నీ సన్నిధిలో సాక్షిగా నింపుకోండి ప్రభువా. నీకే స్తోత్రాలు. సర్వోన్నతుడ, సర్వాధికారి, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అదేవిధంగా మరో బిడ్డనైనా నెల్లూరు హాస్పిటల్లోని పెద్దమ్మను బట్టి నీకు స్తోత్రాలు. అక్కడ ఎంతగానో నరాల బలహీనతో ప్రభువా నాయన బలహీన పరిస్థితుల్లో ఉన్న బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ చిత్తమైతే నైనా ప్రభువా ఆ బిడ్డను కూడా స్వస్థపరచండి ప్రభువా. నీకే స్తోత్రాలు నాయన. నా గొప్ప దేవుడా, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అదేవిధంగా ప్రేమీలమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డలో ఉండే జ్వరంను కూడా యేసయ్య నీ నామంలో తొలగించండి ప్రభువా. నీకే స్తోత్రాలు నాయన. అంతేకాదు ప్రభా, ఇంకా అనేక మంది బిడ్డలు ఉన్నారు ప్రభువా. వాళ్ళు కూడా మీరు జ్ఞాపకం చేసుకొని బలహీనత తొలగించి బలపరచండి ప్రభువా. నీకే స్తోత్రాలు నాయన. రాజానికి స్తోత్రం. కుటుంబ సమస్యలతో, అనారోగ్యాలతో, ఆర్థిక ఇబ్బందులతోనైనా అనేక మంది బిడ్డలు ఉన్నారు. వివాహాల కోసం, సంతానం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన ఏ బిడ్డకి ఏం అవసరమైందో మీరే సహాయం దయచేయండి ప్రభువా. నీకే స్తోత్రాలు దేవా. ఎదురు నీ సన్నిధిలో ఉండే ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. పేరు పేరును జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డల్ని ఏమైతే అడుగుతున్నారో మీరే సహాయమును దయచేయండి ప్రభువా. నీకే స్తోత్రాలు. నా యేసయ్య, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అదే నిలబడుతున్న నీ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని అయినా ఈ దినము నీ బిడ్డలో చేరి ఏమైతే మాట్లాడబోతున్నావో ప్రభువా మాతో మాట్లాడి మహించుకోండి. నీ ఉపవాస దినం 6వ దినమునైనా మాతో మాట్లాడండి ప్రభువా. నీ బిడ్డను కూడా నీ చేతికి అప్పచెప్తున్నాము నాయన. నీ ఆత్మతో నింపి మా అందరికి అర్థమయ్యే రీతిలోనైనా కొత్త విషయాలు, మర్మమైన విషయాలు చెప్పలాగను నీ బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి బలపరచమని, అదేవిధంగా రేపు జరుగుతున్న ఆరాధన కార్యక్రమాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసి ప్రతి ఒక్క బిడ్డను కూడా నీ సన్నిధిలో నడిపించి నీ కృపాని కరికిరాలు చూపించండి ప్రభా. నీకే స్తోత్రాలు దేవా. మరోసారి బలహీన పరిస్థితి నుండి ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకుని బలహీనత తొలగించి బలపరచండి. ఈ సన్నిధిలో ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి బలపరిచి
నీ కృపలో కాచి కాపాడమని యేసయ్య మహాపరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మంచిది. ఇప్పటి వరకు కూడా పాటలతోటి ప్రార్థనతోటి దేవుణ్ణి మనము మహిమపరిచాము. అయితే కొంత సమయం వాక్యం కూడా మనం వినాల, వాక్యం ద్వారా కూడా మనము నడవాల. 40 రోజుల ఉపవాస దినములలో మనం 6వ రోజులో ఉన్నాం. అయితే మొదటి రోజు నుంచి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము ఉపవాసాలు ఎవరు చేశారు, ఆ ఉపవాసం చేసిన వాళ్ళకి దేవుడు ఏ విధంగా ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, లేకపోతే దేవుడు ఆ ఉపవాస ప్రార్థనల ద్వారా వాళ్ళకి చేసినటువంటి మేలు కానివ్వండి, ఆశీర్వాదం కానివ్వండి, దీవెన కానివ్వండి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే ఈ 6వ రోజులో కూడా మనం ఉన్నాము కనుక ఈ రోజు కూడా ఒక వ్యక్తి గురించి మీకు పరిచయం చేస్తా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మనము ఉపవాస దినాల్లో ఉన్నాం. ఉపవాస దినము అంటే దేవునికి మనము దగ్గరగా నివసించడము. బైబిల్ చరిత్రలో, బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉపవాస దినాలు చేశారు. చాలా మంది ఉపవాసం చేసి దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదములను పొందుకున్నారు. అయితే వాళ్ళు 40 రోజులు చేసిన వాళ్ళు ఉన్నారు, 21 రోజులు చేసిన వాళ్ళు ఉన్నారు, 7 రోజులు చేసిన వాళ్ళు ఉన్నారు, 3 రోజులు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇంతకుముందు మనము 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన వ్యక్తి గురించి మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు 3 రోజులు ఉపవాసం చేసిన ఒక వ్యక్తి గురించి మాట్లాడుకున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆ వ్యక్తి చేసినటువంటి ఉపవాస ప్రార్థన ద్వారా పొందుకున్నటువంటి ఆశీర్వాదం ఎలాంటిదో ఈరోజు మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైనటువంటి సహోదరుడా, రండి తీయండి బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనము చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, మీలో పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్ముని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మరొక మాట కూడా చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 71వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయము 71వ వచనం. నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. మన శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యందు, దేవునికి మనము దేవుని కుమారులుగా మనము పిలువబడాలి అంటే, దేవుని బిడలముగా మనం పిలువబడాలా అని అంటే మన శత్రువును మనమే ప్రేమించాలంట. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైనటువంటి సహోదరుడా, నీవు దేవుని బిడ్డ అని అనిపించుకోవాలంటే, నీవు దేవుని కుమారుడు అని అనిపించుకోవాలంటే నీ శత్రువుని ప్రేమించమని బైబిల్ లేఖనాలు స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా మిమ్మల్ని హింసించే వారి కొరకు, మిమ్మల్ని ఎవరైతే హింసిస్తారో వారి కొరకు ప్రార్థన చేయాలి అని బైబిల్ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నీ శత్రువుని నువ్వు ప్రేమించినప్పుడు, నిన్ను ఎవరైతే హింసిస్తున్నారో వారి కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు కలగబోయే పనిని కూడా మనము చదివాం. అదే, మన శత్రువుల నుండి, మనల్ని ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేస్తును. దేవుని యొక్క కృప, దేవుని మహాపరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే శత్రువుల్ని ప్రేమించి మనల్ని ద్వేషించే వారి కొరకు ప్రార్థన చేయమని బైబిల్ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అయితే చేసిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో ఉన్నారా? అసలు శత్రువుని ఎవరైనా ప్రేమిస్తారా? మనల్ని ఎవరైనా దూషిస్తే వారి కొరకు మనం ప్రార్థన చేస్తామా? కానీ బైబిల్ అంటుంది, నీ శత్రువుని ప్రేమించు.
నీ శత్రువుని ప్రేమించు. నిన్ను ఎవరైతే దూషిస్తున్నారో, నిన్ను ఎవరైతే హింసిస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేయి. అప్పుడు నీవు రక్షణ మార్గంలో నడుస్తావని బైబిల్ లేఖనాలు స్పష్టంగా మనకి సెలవిస్తూ ఉన్నాయి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అయితే మనము మాట్లాడుకోబోతున్నటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేసింది. 3 రోజులు ఆమె ప్రార్థన చేసింది, వాళ్ళ దేశ ప్రజలందరూ కూడా ప్రార్థన చేశారు. వాళ్ళు శత్రువుల్ని ప్రేమించారు. వాళ్ళు వారిని హింసిస్తున్న వారిని హింసిస్తున్న వారి కొరకు ప్రార్థనలు చేశారు. అందుకే వాళ్ళు రక్షణలోకి నడవబడ్డారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. రండి, ఒక మంచి వ్యక్తి గురించి 3 రోజుల ఉపవాస ప్రార్థన చేసి దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకున్నటువంటి స్త్రీ మరియు వారి యొక్క దేశ ప్రజలు. ఎవరు ఆ స్త్రీ అంటే, శత్రువుల్ని ప్రేమించారు. వాళ్ళు శత్రువుల్ని ప్రేమించారు. వారిని దూషిస్తున్న వారిని హింసిస్తున్న వారిని కూడా వాళ్ళు ఏం చేశారంట? ప్రార్థన చేశారట. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఒక చిన్న చరణం పడుకొని ఆ చరిత్రలోకి మనం వెళ్దాం. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు నిత్యమనసు నిత్యుచున్నది. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు నిత్యమనసు నిత్యుచున్నది. అపవాదివే ఎదురున్న అభిమానములను, అపవాదివే ఎదురున్న అభిమానములను ఖడ్గమువలె అడ్డుకొని ఆసివేయుచున్నది. ఖడ్గమువలె అడ్డుకొని ఆసివేయుచున్నది. ఈ వాక్యమే నన్ను దిక్కించెను, బాధలలో నెమ్మదినిచ్చును. ఈ వాక్యమే నన్ను దిక్కించెను, బాధలలో నెమ్మదినిచ్చును. ఓనుడా వాక్యమై ఉన్నదే పవంతనమయ్యా. ఓనుడా వాక్యమై ఉన్నదే పవంతనమయ్యా. ఈ వాక్యమే నన్ను దిక్కించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు నిత్యమనసు నిత్యుచున్నది. శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు నిత్యమనసు నిత్యుచున్నది. అపవాదివే ఎదురున్న అభిమానములను, అపవాదివే ఎదురున్న అభిమానములను ఖడ్గమువలె అడ్డుకొని ఆసివేయుచున్నది. ఖడ్గమువలె అడ్డుకొని ఆసివేయుచున్నది. ఈ వాక్యమే నన్ను దిక్కించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఈ వాక్యమే నన్ను దిక్కించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఓనుడా వాక్యమై ఉన్నదే పవంతనమయ్యా. ఓనుడా వాక్యమై ఉన్నదే పవంతనమయ్యా. వాక్యమై ఉన్నదే పవంతనమయ్యా. వాక్యమై ఉన్నదే పవంతనమయ్యా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. శత్రువుని ఎదుర్కొనేదానికి సర్వాంగ కవచముగా దేవుని వాక్యము మనకి ఉన్నది. అయితే ఎవరు చేశారు? ఎవరు ప్రేమించారు శత్రువుల్ని? వారిని దూషించినా కూడా, వారిని హింసించినా కూడా వారు ప్రార్థించారు. చూపిస్తాను రండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకుందాం.
ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16-17. నీవు పోయి షూషునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండడి. నేనును నా పనికత్తులను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించదను. అటువలే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారము జరిగించను. దేవుడు ఈ కొద్ది మాటల్ని ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ హృదయంలో ఉంచును గాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైనటువంటి సహోదరుడా, ఎవరు ఆ వ్యక్తి అంటే ఎస్తేరు. ఒక స్త్రీ, ఆమె రాజ్య ప్రజలందరూ కూడా ఎస్తేరు ఒక రాణి. ఆ రాణి దగ్గర ఉన్నటువంటి చెలికత్తెలు మొర్దెకై జాతి, యూదా జాతి మొత్తం అందరూ కూడా 3 రోజులు అన్నపానంలో లేకుండా ఉపవాసం ఉండి దేవుడికి ప్రార్థన చేశారు. ఎందుకు చేశారు? అసలు ఈ ఎస్తేరు ఎవరు? ఈ మొర్దెకై ఎవరు? ఈ యూదా ప్రజలు ఎవరు? ఎందుకు వాళ్ళు 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయాల్సి వచ్చింది? ఎందుకంటే అహష్వేరోసు రాజు ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో ఎస్తేరు ఆ దేశంలో ఉన్నది. అయితే ఎస్తేరుకు తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. తల్లిదండ్రులు చనిపోయినటువంటి ఎస్తేరును మొర్దెకై అనే ఒక వ్యక్తి సహోదరుడు లాగా, అనగా తల్లిదండ్రులాగా ఆమెను పెంచి పోషించాడు. అయితే అహష్వేరోసు రాజు మొదటి భార్య చనిపోయినప్పుడు 2వ భార్యని ఆయన చేసుకోవాలని ఆశపడ్డాడు. అయితే ఆ రాజు చేసుకోవాలని ఆశపడినప్పుడు యూదులలో ఒక మంచి స్త్రీని చూసి నేను వివాహం చేసుకోవాలని ఎస్తేరును ఆ రాజుకి ఇచ్చి వివాహం చేశాడు. అయితే వాళ్ళందరూ కూడా, ఎస్తేరు రాజకోటలో ఉండేది. ఈ యూదా ప్రజలందరూ కూడా వాళ్ళ గ్రామాల్లో వాళ్ళు ఉండేవారు. అయితే ఈ అహష్వేరోసు రాజు పరిపాలిస్తున్నటువంటి ఆ సంస్థానంలో హామాను అనే ఒక వ్యక్తి కూడా ఉండేవాడు. హామాను అనే ఒక వ్యక్తి ఆ రాజు దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తి. హామాను ఏదైనా ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ఏదైనా ఒక చిన్న తప్పు చేస్తే, లేకపోతే ఏదైనా ఒక చిన్న పొరపాటు చేస్తే వాడిని చంపేయాలని మరణశాసనం రాస్తే ఆ రాజు కటాకటిష్టంగా దాన్ని నిర్ణయించేవాడు. రాజా, వాడు పలానా తప్పు చేశాడు, వాడు పలానా పొరపాటు చేశాడు అని ఆ రాజు దగ్గరకు వచ్చి మరణ శాస్త్రాన్ని రాపించి ఆ రాజు హామాను రాసినటువంటి ఆ మరణ శాస్త్రాన్ని ప్రతి దాన్ని అమలుపరుచుకుంటూ వచ్చేవాడు. హామాను మరణ శాస్త్రాన్ని పొందుపరిచేవాడు. అంటే రాజు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఆ మరణ శాస్త్రాన్ని రాసి ఆ ఉత్తరం వాళ్ళ దగ్గర పంపిస్తే వాళ్ళు ఆ మరణానికి, ఆ శిక్షకి పాత్రలు అవుతారు. అయితే ఈ రాజు గృహము దగ్గర, అంటే గేట్ దగ్గర, రాజు గృహము దగ్గర ఉన్నటువంటి ఆ తలుపు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి మొర్దెకై, అనగా ఎస్తేరు యొక్క సహోదరుడు. అయితే ఈ అహష్వేరోసు దగ్గర పరిపాలిస్తున్నటువంటి ఈ హామాను ఒకరోజు ద్వారం గుండా ప్రవేశిస్తూ ఉంటే ఈ మొర్దెకై అనే వ్యక్తి ఆ హామానికి వంగి నమస్కారం చేయుడు. అందరూ కూడా హామాను చూసి అయ్యా దండాలయ్యా, అయ్యా వందనాలయ్యా, అయ్యా దండాలయ్యా అని చెప్పుకుంటా ఉంటే ఈ మొర్దెకై మాత్రము అతనికి వంగి నమస్కారం చేసేవాడు కాదు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వంగి నమస్కారం చేసేవాడు కాదు. ఎందుకంటే అలవాటు మొర్దెకైకి లేదు. కానీ ఈ హామానికి గర్వం. ప్రతి ఒక్కరూ నాకు నమస్కరించాలా, ప్రతి ఒక్కరూ నాకు మొక్కాలా, ప్రతి ఒక్కరూ నాకు మొక్కితేనే
వారిని నేను క్షమిస్తా అన్నట్టుగా ఆ రాజ్యంలో పరిపాలన చేస్తూ ఉన్నటువంటి వాడు. అయితే ఈ మొర్దెకైని ఒక్కడినే చూసి ఈ మొర్దెకైని ఒక్కడినే చంపితే నాకు చాలా సులభమైన పని, చాలా ఈజీగా ఈ మొర్దెకైని నేను చంపేయగలను. అయితే ఈ మొర్దెకైని మాత్రమే కాదు, ఈ రోజు మొర్దెకైని చంపేస్తే మొర్దెకై లాంటి వాళ్ళు చాలా మంది ఈ రాజ్యంలో లేస్తారని ఆ యూదులందరినీ కూడా చంపేయాలని రాజు దగ్గర ఆర్డర్ తీసుకుంటాడు. రాజా, యూదా ప్రజలందరూ కూడా నీకు మొక్కట్లేదు, యూదా ప్రజలందరూ కూడా నిన్ను ఆరాధించడం లేదు, యూదా ప్రజలందరూ కూడా నీకు నమస్కారం చేయడం లేదు అని హామాను రాజుకి చాడీలు చెప్పి వాళ్ళని చంపేయాలి అని ఒక మరణ శాస్త్రాన్ని రాసేస్తాడు. రాజు దాన్ని అమలు చేసేస్తాడు. రాజు దాన్ని అమలు చేసేస్తాడు. సరే హామాను, నువ్వు ఎవరెవరినైతే చంపాలి అని అనుకుంటా ఉన్నావో వాళ్ళందరిని చంపి అని హామాను ఒక లేఖ రాసి దాని కింద రాజా సిగ్నేచర్ పెట్టించుకుంటాడు. ఆ ఉత్తరాన్ని పంపిస్తారు, ఆయా గ్రామాలకు పంపిస్తారు. పంపించినప్పుడు ఆ ఉత్తరం మొర్దెకైకి చేరుతుంది. ఆ ఉత్తరాన్ని మొర్దెకై చూస్తాడు. చూసి చాలా ప్రమాదం మనకు వచ్చి పడింది, మన జాతిని అందరిని కూడా పలానా వ్యక్తి రాజు దగ్గర చంపేయాలని ఆజ్ఞ తీసుకున్నాడు. అయితే ఈ విషయాన్ని ఎస్తేర్కి తెలియజేయాలా, ఈ విషయాన్ని ఎస్తేర్కి తెలియజేయాలని మొర్దెకై కూడా ఒక ఉత్తరాన్ని ఎస్తేర్కి రాస్తాడు. ఏమని రాస్తాడంటే, అమ్మా, రాజు దగ్గర పనిచేస్తున్నటువంటి హామాను యూదా ప్రజలందరినీ కూడా చంపేయాలని, యూదా ప్రజలందరినీ కూడా నాశనం చేయాలని, యూదా ప్రజలందరినీ కూడా హింసించి చంపాలని హామాను రాజు దగ్గర ఆజ్ఞ తీసుకున్నాడు. పలానా రోజు మమ్మల్ని అందరిని ఉరిదీసి చంపేస్తారు, దానికి నువ్వు ఏదైనా సహాయం చేయమ్మా, నీ సహాయం నువ్వే చేయాలా. ఎందుకని ఈ సహాయం నువ్వే చేయాలంటే, నువ్వు కూడా ఒక యూదురాలివే. నువ్వు ఇప్పుడు ఈ సహాయం చేయకపోతే దేవుడు ఈ ప్రజలందరినీ మరొక రూపంలో ఆయన సహాయం చేయగలడు. నువ్వు వెళ్ళి రాజుతో మాట్లాడి ఈ శిక్ష నువ్వు తప్పించకపోతే ఇంకో ఏదో ఒక రూపంలో అయినా కూడా దేవుడు వాళ్ళని కాపాడతాడమ్మా. కానీ ఈ సహాయం నీ ద్వారా మాత్రమే యూదా ప్రజలకి అందించబడాలా అని మొర్దెకై లేఖ రాస్తాడు. ఆ లేఖ ఎస్తేర్ దగ్గరకు వస్తుంది. ఎస్తేర్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ లేఖ చదివి ఆ రాజు దగ్గరికి వెళ్ళే ముందు రాజు అహష్వేరోషు రాజు తన భార్యని కలవాలన్నా కూడా ఆయన ఒక పర్మిషన్ కావాలని, మహారాణితో మాట్లాడాలన్నా కూడా ఆయన ఒక టైం ఉంటుంది, ఆ టైం ప్రకారమే మాట్లాడాల. వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయ్యి. రాజు రాణితో మాట్లాడాలన్నా కూడా కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని టైమ్స్లోనే మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఎస్తేరు రాణి అహష్వేరోషు రాజు దగ్గరికి వెళ్ళే ముందు మొర్దెకైకి ఒక లేఖ రాసింది. ఆ లేఖలో రాసినటువంటి మాటలే మనము చదువుకున్నాం. మళ్ళీ చదువుతాం చూడండి. ఎస్తేరు 4:16-17. నీవు పోయి షూషునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండి. బ్రదర్, అన్నయ్య, నీవు వెళ్ళి ఎవరెవరైతే మన యూదా ప్రజలు అందరూ ఉన్నారో వారందరినీ కూడా సమకూర్చి సమాజ మందిరంలో కూర్చొని 3 రోజులు అన్నపానములు లేకుండా నా కోసం ప్రార్థన చేయండి. నేను మీకోసం ప్రార్థన చేస్తా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నా కోసం మీరు, మీకోసం నేను ఉపవాస ప్రార్థన 3 రోజులు అన్నపానములు లేకుండా చేయండి. నేను నా పనిగత్తులు కూడా ఉపవాసం ఉంటాను. ప్రవేశించడం న్యాయ వ్యతిరేకంగా ఉన్నాను. నేను రాజునందుకు ప్రవేశించదను. వాళ్ళకి కొంచెం పర్మిషన్ ఉంటుంది. ఆ పర్మిషన్ ఆ టైంలో కాకుండా కూడా నేను రాజు దగ్గరికి వెళ్ళి ఈ సమస్యను నేను వివరిస్తాను. నేను నశించదను. నేను రాజు దగ్గరికి వెళ్ళి ఈ మాటలు చెప్పినప్పుడు నేను నశించినా పర్వాలేదు అనుకుని ఆ ఎస్తేరు
రాజు వద్దకు పోయే ముందు 3 రోజులు ఎస్తేరు పరిగెత్తులు అందరూ కూడా ఉపవాసం ఉండి దేవుడికి ప్రార్థన చేస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే మొర్దెకై తన ప్రజలందరినీ తీసుకొని సమాజ మందిరంలో కూర్చొని 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తారు. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి. ఒకసారి మరణ శాసనాన్ని రాసినటువంటి హామాను కానీ అమలుపరిచినటువంటి రాజు కానీ ఒకసారి డిసైడ్ చేస్తే ఇంకా దాన్ని మళ్ళీ కొట్టేదానికి ఖచ్చితంగా వాళ్ళు చంపేయాల. అయితే ఎస్తేరు, మొర్దెకై వాళ్ళ యోధా ప్రజలందరూ కూడా 3 రోజులు ఉండి అన్నపానం లేకుండా ఉపవాస ప్రార్థన చేశారు. చేసిన తర్వాత జరిగినటువంటి అద్భుతం ఏంటో తెలుసా? చేసిన తర్వాత జరిగినటువంటి శుభకార్యం ఏంటో తెలుసా? ప్రియమైనటువంటి సంగమా, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఎవరైతే మరణ శాస్త్రాన్ని రాశారో, ఎవరైతే మరణ శాస్త్రాన్ని అమలు పరిచారో, హామాను రచించినటువంటి ఆ మరణ శాస్త్రాన్ని హామానికే దేవుడు విధించాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత గొప్ప శక్తి ఉపవాస ప్రార్థనలో ఉంది. ప్రజలందరినీ చంపేయాలనుకున్నటువంటి రాజు, యూదులందరినీ కూడా చంపేయాలనుకున్నటువంటి రాజు ఆ ప్రజలందరినీ కూడా క్షమించి ఎవరైతే ఆ మరణ శాస్త్రాన్ని రాశారో ఆ హామాను మీదకే తిరిగి ఆ మరణ శాస్త్రం వెళ్ళింది. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైనటువంటి సహోదరుడా, ఎస్తేరు రాజు వద్దకు వెళ్ళి ఈ సమస్యలంతా కూడా చెప్పగానే ఆ మరణ శాస్త్రాన్ని రాసినటువంటి ఆ మరణ శాస్త్రాన్ని హామాను మీదకే తీసుకుని వచ్చి హామాన్ని హామాను ఎప్పుడైతే మొర్దెకైకి బిగించిన ఉరి, మొర్దెకైకి ఏర్పాటు చేసినటువంటి ఆ మరణానికి ఏర్పాటు చేసినటువంటి వస్తువులు, ఆ వస్తువుల మీద పెట్టి హామాన్ని చంపేశారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చూపిస్తాను ఆ మాట కూడా చూడండి. చివరిగా చిన్న మాట 10వ అధ్యాయంలోని ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయంలోని 7వ వచనం. ఎస్తేరు 7:10. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరి పొయ్యి మీద వారు అతనినే ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైనటువంటి సహోదరుడా, నీ మీదకి నీ శత్రువులు ఎవరన్నా పరిగిస్తూ ఉన్నారా? నీ మీదకి నీ శత్రువులు ఎవరన్నా నిన్ను హింసిస్తూ ఉన్నారా? అయితే నీవు ఉపవాసము ఉండి వారి కొరకు ప్రార్థన చేయి. అహోషేయు రాజు పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో యూదా ప్రజలు ఏ విధంగా రక్షించబడ్డారో, ఎస్తేరు, మొర్దెకై, యూదా ప్రజలు ఏ విధంగా అయితే రక్షించబడ్డారో అదే విధముగా నీవు రక్షించబడదువు గాక. దేవుడి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎంతో మంది శత్రువులు మన మీదకి వస్తూ ఉంటారు. ఎంతో మంది శత్రువులు మనం హింసిస్తూ ఉంటారు. ఎంతో మంది మనల్ని బాధ పెట్టాలని, మనం త్రొక్కేయాలనుకుంటూ ఉంటారు. వారందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. వారందరి కొరకు మనము ప్రార్థన చేద్దాం. ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి చాలా గొప్పది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి ఎటువంటిది అంటే మరణ శాసనాన్ని తిరగరాయించినటువంటి ఉపవాస ప్రార్థన శక్తి. మన దేవుడు అధిక శక్తి గల దేవుడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శత్రువుల్ని ప్రేమించండి. మిమ్మల్ని ఎవరైతే దూషిస్తున్నారో, హింసిస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేయండి. యోధా ప్రజలు, ఎస్తేరు తన సహోదరుడైనటువంటి మొర్దెకై రక్షించబడిన విధంగా మీరును ఈ వాక్యము, ఈ మాటలు విన్నటువంటి ప్రతి బిడ్డ దీవించబడును గాక. ఆమేన్. తలలో వచ్చుకోండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలనైనా, మీకు వందనాలు తండ్రి.
అయ్యా పరిశుద్ధుడు 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 అని వేలాది దూతల సమూహమునందు నిత్యము ఆరాధన చేయబడుతున్న నా తండ్రి నీకు స్తోత్రము నాయన. అయ్యా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూర్చొని నా నామం ప్రచురిస్తారో వారి మధ్యన నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడా నీకు స్తోత్రం. అయ్యా ఇదిగో ఈ 40 రోజుల ఉపవాస దినములలో మేము 6వ రోజులో ఉన్నాము నాయన. మేము 6వ రోజును సంపూర్తి చేశాము నాయన. నీకు స్తోత్రాలు, మీకు వందనాలు. అయ్యా మీ కృప మీ దయ మా మీద ఉంచండి దేవుడా నీకు స్తోత్రం. అయ్యా వచ్చిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా రానటువంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఈరోజు మేము మాట్లాడుకున్నాం. శత్రువుని మీరు ప్రేమించమన్నారు. అయ్యా మమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేయమన్నారయ్యా. వారి కొరకు మేము ప్రార్థన చేసినప్పుడు మమ్మల్ని రక్షణలోకి నడిపిస్తుంది అని నీ కృప మాకు సెలవిస్తూ ఉంది. నీ మాట మాకు సెలవిస్తూ ఉంది తండ్రి నీకు స్తోత్రం. అయ్యా ఇదిగో ఆ అహర్షరాజు పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో ఎస్తేరు రాణి తన సహోదరుడైనటువంటి మొర్దెకై యూదా ప్రజలందరూ కూడా ఏ విధంగా 3 రోజులు అన్నపానములు లేకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో అటువంటి కృపా భాగ్యము మాకు కలిగి చేయండి దేవుడానికి స్తోత్రం. మీతో సహవాసం చేయుటకు సహాయం చేయండి దేవుడానికి స్తోత్రం. అయ్యా ఇదిగో ఎంతో మంది అనారోగ్య సమస్యలతో ఉన్నారు నాయన. ఈ అనారోగ్య సమస్యలు ఈ ఉపవాస ప్రార్థనలో వారి అందరి కొరకు నేను మీకు మొర్ర పెడుతూ ఉన్నాను అయ్యా. ఇదిగో ఆ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు అనేక మంది జ్వరాలతో నర బలహీనతలతో అయ్యా ఇంకా ఆ జలుబులతో దగ్గులతో అనేకమైనటువంటి ఆ సమస్యలతో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు నాయన. నీ నామములో ప్రతి బిడ్డకి స్వస్థత పరచమని అడుగుతా ఉన్నాను. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా గాయపడిన నీ హస్తము ద్వారా బిడ్డలను మొట్టని తాకండి, స్వస్థపరచండి దేవుడానికి స్తోత్రం. మీరు ఏ విధంగా అయితే యువత ప్రజలందరికీ రక్షణనిచ్చారో అటువంటి విధంగా రక్షణ భాగ్యం లేక మమ్మల్ని నడిపించండి దేవుడానికి స్తోత్రం. ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీకు వందనాలు తండ్రి. జరిగించిన ప్రార్థన అంతట్లో కూడా విజయప్రదముగా జరుగుతుందని మీకు స్తోత్రాలు నాయన. రేపటి దినమందు అయ్యా ఇదిగో బాలారాధనకి ప్రతి బిడ్డను కూడా నడిపించండి అయ్యా. అలాగే నాయన మీ సేవకులు కూడా అనారోగ్య సమస్యలతో ఉన్నారు నాయన. అయ్యా ఇదిగో రేపటి దినములో నా తండ్రి అనారోగ్య సమస్యల నుంచి విడుదల కలగజేసి అయ్యా నీ మందిరానికి రేపు బలారాధన సమయం రప్పించండి దేవుడా. రేపు జరగబోయేటువంటి ఆరాధన కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రతి బిడ్డకి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకి మంచి బలాన్ని మంచి శక్తిని నాయన అయ్యా ప్రతి బిడ్డకి దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.